ఎక్స్ట్రా జబర్దస్త్. అయితే రాసుకో 10 మూరల మల్లెపూలు, కేజీ స్వీట్, అర డజన్ అగరబత్తీలు. రాసుకో ఇంకా లీటర్ గేదె పాలు. సరే సరే గాని వాటితో పాటు అరటి పళ్ళు, కొబ్బరికాయ, పసుపు, కుంకుమ అన్ని తీసుకురా. ఎందుకండి? మిషన్ కి పూజ చేయాలి కదే. నేను ఇంకా ఏదో అనుకున్నాను లేండి. ఏమేనుంటే నేను సక్సెస్ అయ్యే కాదు. మీరు ఎవర్రండి. అసలు ఏం కావాలి? నీ మొగుడు పెద్ద సైంటిస్టే. ఏంటి? నేను నీళ్లు పోస్తున్నానని ప్రపంచానికి తెలియాలి. అయితే ఇలా రా. ఇదేంటో తెలుసా? మైకు. ఇందులో గట్టిగా చెప్పు, ప్రపంచానికి తెలుస్తుంది. ఓ వెళ్ళి పని చూసుకో. ఇమ్ముగాడు ఎక్కడున్నాడో. రేయ్ ఎక్కడ తెచ్చారా? అన్నా ఏంటి నేను రానప్పుడు పెళ్లి చేసుకున్నావుంట? వదిన చూడాలనిపిస్తుంది అన్న. వదిన ఎలా ఉంటది? నాకు తెలిసి నువ్వు మంచి వదినే చేసుకుని ఉంటావు. చెప్పన్నా, రష్మిని మిక్సీ చేసినట్టు ఉంటుందా? అంతకు మించి ఉంటదరా. రోజా గారిని రుబ్బురోల్లో వేసి గ్లాస్ లో పోసినట్టు ఉంటుందా? లేదురా, ఇమ్ముని స్ట్రా వేసి పీల్చినట్టుంటుంది. వాళ్ళ మాటలు పట్టించుకో. అంతకు మించి ఉంటదరా. అన్న ఒక్కసారి చూపాను. వాళ్ళ శుక్రవారం వదిలి బయటకు రాదు. ఊరుకోన్నా. వదిన అడిగితేనో మంగళవారం నా వల్ల కాదంటావు, నేను అడిగితేనో శుక్రవారం చూపించకూడదు. ఏంటన్నా ఇది? ఏమే టీ తీసుకురా. ఇదిగోండి ట్రీ. అబ్బా, వదిన చేతులు కందిపోకూడదని పని మనిషిని పెట్టావా అన్న? మై వైఫై హస్బెండ్ హాబీ. వదినా. ఏంటి ఇదా? నాకేమన్నా అంతకు మించి. మరి ఇదేంటి? అంతకు మించలేదాలాగుంది. ఆమెను పంపించే ఫస్ట్. రే లోపలికి వెళ్ళవే. ఈ సమస్య తీరిపోవడానికి టైం మిషన్ కనుక్కున్నా. దానికి సంబంధం ఏముంది? ప్రతి మనిషికి 7 జన్మలు ఉంటాయి. పూర్వ జన్మలో నా పిల్ల అందంగా ఉండొచ్చు. ఆ జన్మకి వెళ్ళి దాన్ని ఈ జన్మకి తీసుకొస్తా. మరి దీన్ని జూబ్లీ చెక్ పోస్ట్ చేయరా. యాక్టింగ్ చేస్తాడు భాస్కర్ అన్న. ఏదో చేద్దాం కానీ ముందైతే పూర్వ జన్మకి వెళ్దాం పద. అన్నా ఇవాళ నీ పెళ్ళన్నా? బాబు అయితే వెళ్దాం పద. అన్నా ఒక్క నిమిషం, ఆ పెళ్ళాన్ని పిలవా పెళ్లికి. పెళ్ళమేట్రా పెళ్ళం? మరి ఈ జన్మలో నాకు కూడా పెళ్ళైంది నీకంటే ముందే. సరే మీ ఆవిడ వెళ్ళిపోదాం అందరం కలిసి. ఒక్క నిమిషం మా ఆవిడ పిలిచేవే. అన్నా ఇగో మా భార్య చూడండి. దాని పేరు ఏం పేరు? పిచ్చమ్మా. ఆ పిచ్చమ్మ ఎలా ఉంటది? పిచ్చిదానిలాగా ఉంటది. అలా చూడనా? నీ పిల్లవే కాకర పోవత్తులో ఉందంటే నా పిల్లలు ఎలా ఉంటుందో. సరే సరే దీన్ని త్వరగా పంపించు. ఏమండి, రాత్రికి గేదె పాలు తెమ్మంటారా, ఆవు పాలు తెమ్మంటారా? గాడిద పాలదండి. ఎవడ పిల్లం కోసం వచ్చి ఎవడ పిల్లని సెట్ చేసుకుంటున్నాడు. నువ్వు పెళ్లి చేసుకున్నా ఈ జనంలో నీ పెళ్లి జరుగుతుంది కదా, మమ్మల్ని ఎందుకు ఎడతెత్తావు? సరే పదవే మనం కూడా వెళ్దాం. ఎందుకురా మధ్యలో? అన్నా పెళ్లికి నా పిల్లని పిలవా నువ్వు? సరే రండి అమ్మా. నాన్న చెప్పిన అన్న ఏంటి పిలిచావు? పెళ్లి. మరి అమ్మాయిని పిలిపించి లేట్ చేస్తావే. అమ్మాయి అందమైన కుందనాల కొమ్మరా. నాన్న నేను అమ్మాయిని చేసుకోను. చేసుకోకపోతే పరువు పోద్ది. చేసుకో. సరే చేసుకున్నా, మీరు బయలుదేరండి. ఏమండి పెళ్ళైంది కదా, మరి ఆవు పాలు తెమ్మంటారా, గేదె పాలు తెమ్మంటారా? వెళ్ళి పంది పాలు తీసుకురావే. రండి మరి. ఏంట్రా ఇది? నీకేమో మైసూర్ పాక్ లాంటిది, నాకేమో అలాంటిదా? ఏమో నా టేస్ట్ ఎలా ఉంది, నీ టేస్ట్ ఎలా ఉంది? ముందు దీన్ని వెనకపోమను. ఊరుకోన్నా, రాకరాకి జనంలోకి వచ్చాం. ఏంట్రా వచ్చేది? నీకేమో పూతరేకు, నాకేమో ఇనపరేక. నువ్వు లోపల పోవే. ఈ జన్మ బాలేదు కానీ ఇంకొక జన్మకి వెళ్దాం. సర్లేపా వెళ్దాం.
వచ్చావా? వచ్చావన్నా? పిలు. వద్దన్నా. ఏరా ఈ జన్మలో నువ్వేంటో చెప్తే బాధపడతావు. ఇంతకీ ఏంట్రా నేను? ఈ జన్మలో నువ్వు అడుక్కునేవాడు అన్న. అయినా పర్లేదురా, దాన్ని చేసుకునే బదులు ఏ అడుక్కు తిండిదా నేను పెళ్లి చేసుకుంటా. సరే పిలు. ఒక నిమిషం ఇంటికెళ్ళి నా పిల్లాన్ని పలకరించి వస్తాను. ఇక్కడ కూడా నీకు పెళ్లి అయిందా? అయింది మరి. సరే పిలు. ఏమే అరే నీకేనా మాట్లాడుతుంది? అడుక్కు తినే విధవా మా ఆయన పట్టుకొని రా అంటావా? ఆ. కేపీఆర్ పార్క్ ముందర అడుక్కు తింటుంటే మా ఆయన కదరా నేను చేరదీసింది. అందుకేనండి ఇలాంటి వాళ్ళు చేరదీయకమంది. అలాంటి వాళ్ళు చారు తీయకపోతే ఇలాంటి వాళ్ళు రాను నాన్న. ఏది మొక్కలు వేసుకుని వచ్చేసారు ఇద్దరు. సరే సరే, నా లవర్ ఎక్కడ? వస్తుందన్నా. చూపే బంగారం మాయనే శివల్లి నవ్వే నవరత్న మాయనే. వాకింగ్ స్టైల్ ఎట్టా ఉంది? పుష్పాలు అల్లు అర్జున్ లెక్క ఉందన్నా. చూస్తుందా? చూస్తుందన్నా. నవ్వుతుందా? జడ్జిలు నవ్వుపోయిన అది మాత్రం సిగ్గు లేకుండా అవుతుందన్నా. ఒకసారి చూసి వస్తా. అన్నా అట్లా కాదు, పుష్ప అంటే ఎట్టా పోవాలరా? తగ్గేదేలే. అలా వద్దులే, నా ఫ్యాన్స్ కొట్టేటట్టున్నారా? లేదు పాలు ట్రై చేద్దాం. వెళ్ళు. అదేంద్ర అట్టా ఉంది? నాకేం తెలుసు అన్నా, ఈ జన్మలో నువ్వు కూడా వదలలేదా? ఏంది నువ్వు ఇక్కడ ఉన్నావు? జూబ్లీ సరకదిమ్మంటే చిల్లరేది చిల్లర వేయలేదు. ఇదిగో అదంతా కాదు కానీ మన పిల్లకాయలకి తినడానికి ఏమైనా పట్టుకురాపో. నాకు నలుగురు పిల్లకాయలు ఉన్నారా? నువ్వే కానీ ఉంటావు, నాకేం తెలుసు. నన్ను అడిగి అన్నా పెట్టి. భాస్కర్ ఫ్లవర్ అనుకుంటువా? ఫైర్ తగ్గేదేలే. కాదు, భాస్కర్ అంటే ఫైర్ అనుకున్నారా? ఆ. ఫ్లవర్ పీకేదేల పీకేదేల. అరే ఇంకొక జన్మ తీసుకెళ్ళరా. ఇంకేడో నీ జన్మలో ఉన్న జన్మలన్నీ తిరిగేసాం. బృందావనం నుంచి కృష్ణుడు ఎక్స్ట్రా జబర్దస్త్. నన్ను ప్రేమించే మగవాడివి నువ్వేనని, చెయ్యి కలిపే ఆ చెలికాడివి నువ్వేనని నాకు అనిపించింది. నమ్మకం కుదిరింది, అన్ని కలిసొచ్చి పిచ్చి మొదలైంది. పడ్డానండి ప్రేమలో మరి, విడ్డూరంగా ఉందిలే ఇది. ఏంటి? నేను పెద్ద ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నా. ఇప్పుడు దాకా ఉమ్ముదాం అనుకున్నారు, ఇప్పుడు ఉమ్మేస్తారు. నేను ఆర్టిస్ట్ అయితే ఏమవుతుంది? మొత్తం అల్లకల్లలో అవుతుంది. ఇచ్చింది చెప్పు తల్లి. నన్ను బయట అందరూ మరో శ్రీదేవి వచ్చిందంటున్నారు. శ్రీదేవి అంటున్నారు. దట్టానండి ప్రేమ దొరికిందంటున్నారు, దొరికిందంటున్నారు. అరుంధతి సినిమాలో అనుష్క కాకుండా నేను చేస్తే ఏమైతుంది? ఆ పశుపతి అక్కడే ఉంటాడు, సమాధి బద్దలు కొట్టుకొని రాడు. ఏ అంటే వాడికి కూడా మన జాతి కావాలి కదా. నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు చెప్పు. నేను పెళ్లి చేసుకోవాలంటే మా పెద్దన్నకు పెళ్లి అవ్వాలి కదే. మా ఇంట్లో మా అక్క ఉంది, మీ అన్నయ్యని తీసుకురా, పెళ్లి చేసేద్దాం, సెట్ అయిపోద్ది. బాయ్, ఇంటికి వచ్చి ఏదో చేద్దాం. నాన్న, అమ్మా, మీకు విషయం చెప్పాలమ్మా. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మంచిదే కదా నాన్న, చేసుకో. పెద్దోడికి పెళ్లి అయితేనే కదా అమ్మా నేను చేసుకోవాల్సింది. మరేముంది, చెప్పే వెళ్ళు. అమ్మో అన్నంటే నా భయం, నేను చెప్పను, నువ్వే వెళ్ళి చెప్పు. ఒరే పెద్దోడా, ఎందుకు పిలిచారో చెప్పండి. చిన్నోడు ఏదో మాట్లాడుతా అన్నాడు. అరే మాట్లాడరా అన్నా. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అన్న. ఆడదాని ఇక్కడ పడ్డానికి సిగ్గు ఎదురా. అరే ఒకటి గుర్తుపెట్టుకో, మగాడు సూర్యుడు లాంటోడు, ఆడవాళ్ళు సూర్యుడు చుట్టూ తిరిగే గ్రహాలు. వాళ్ళు ఎంత తిరిగినా చివరికి మన చుట్టూనే తిరగాలి. అన్నా చెప్పరా. ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవడానికి ఓకే అన్న, కాకపోతే ఒక కండిషన్. ఏంటి? పెద్దోడివి నువ్వు కూడా పెళ్లి చేసుకోవాలి కదా అని. అయినా నీకు పెళ్లికి తొందర వచ్చిందిరా. తొందర ఏమొచ్చిందా? ఒక్కసారి చూడన్నా, చందమా వచ్చింది. కొన్నాళ్ళు అయితే రింగ్ రోడ్డు పడింది ఇక్కడ. సరే తమ్ముడుగా నువ్వు ముచ్చపడుతున్నావు కాబట్టి వాళ్ళ అక్క నేను చేసుకోవాలి, అంతేగా? అంతే అన్న. అరే మర్యాదలకు అస్సలు లోటు రాకు. అయ్యే అసలు లోటు రావను. అదండి వాళ్ళ ఇంటికి వెళ్తాం. ఈ ఊరేనా? ఈ ఊరు. ఈ ఊరు వచ్చినప్పుడు అడ్రస్ ఏంటో కనుక్కోండిరా. సారీ అన్న, అడ్రస్ కొనుక్కున్నాం అన్న. ఇక్కడే ఉన్నా, అడ్రస్ కొనుక్కున్నాం. హలో ఎక్స్క్యూజ్ మీ. దూరం దూరం దూరంగా. నీ మొహం చూస్తే నేను అనాలి దూరం దూరం. పువ్వేంటి అక్కడెట్టు? నేను అందరికి కంటెస్టెంట్ లా కాదు, నేను మా టీం లీడర్ ని నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటా. మరి పువ్వెట్టావేంటి? మా టీం లీడర్ పువ్వే కదా.
నా దగ్గరికి వచ్చే అర్హత నీకు లేదు. గెట్ అవుట్. ఐ హేట్ లేడీస్. యాక్టింగ్ ఒకసారి అసలు ఆడవాళ్ళంటే ఎలర్జీ, గజ్జి, దురద అన్ని. తమ్ముడు నువ్వు యాక్టింగ్ వల్ల ఇరగదీస్తున్నావు తెలుసా? ఐ హేట్ ఇట్. వచ్చు నువ్వు. నన్ను పట్టుకొని గెట్ అవుట్ అంటావా? పో అంటావా నిన్ను? నీ పని ఇలా కాదురా. ఏంది సౌండ్ వచ్చింది? మొహం ఏంటి ఎర్రగైపోయింది? ఏదన్నా ఒక ముషు కొట్టేదిరా, ఒక ముషు కొట్టేదిరా. ఆడదాని చేతులు తన్నుంది ఏడుతున్నావా? ఆగు ఆగు ఆగు. అందరూ చూసారు. ఎవరు చూడలేదు. చూడన్నా ఎవ్వరు చూడలేదు, మన నలుగురికి తెలుసు, ఎవరికి చెప్పం. కళ్ళు తెచ్చుకో ముందు. మీ అన్న అక్క కొట్టిన అనుకోవాయి, మీ అన్న అక్క కొట్టిన అనుకోవాయి. అది సెంటర్ పువ్వెత్తు కొట్టేదిరా. నీకు ఒకడే కొడుకు చచ్చిపోయి. పెళ్లి చూపులు అయిపోయాక అది ఎవరో కనుక్కొని దాన్ని నేను కొడతా. ఓకేనా? ప్రామిస్. దా లే తుడుచుకో, కళ్ళు తుడుచుకో. వాళ్ళ నాన్న వస్తాడు, నువ్వు ఏడ్చినట్టు తెలియకూడదు. ఓకేనా? ఏమ్మా చెల్లెమ్మా బాగున్నావా? బావగారు బాగున్నారా? అల్లుడు గారు ఎలా ఉన్నారు? అల్లుడు గారు ఏమైంది? అల్లుడు గారు నిన్ను ఎవడేమన్నాడు చెప్పండి, ఒక్కొక్కని వేసేస్తా. ఒక ముష్టిది కట్టేదిరా, ముష్టిది కట్టేదిరా. అన్నయ్య ఏదో కొంచెం బాధలో ఉండి ఏడ్చాడు, నువ్వు ఎవరికి చెప్పకూడదు. అల్లుడు గారు ఈ విషయం మన నలుగురు మధ్యనే ఉంటుంది, నేను ఎవరికి చెప్పను. ఓకేనా? కూర్చోండి. దా, కూర్చో. అమ్మా అల్లుడు గారికి కాఫీ తీసుకొని రా. బావగారు కాఫీ అమ్మా. కాఫీ తీసుకుని థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మావి గారు కాఫీ. థ్యాంక్స్. బావగారు ఏంటి అలా ఉన్నారు? లేదు ఏం లేదబ్బా. వేడికంటే గుర్తొచ్చింది, అది కోపం కొట్టేదిరా. ఎవరు కొట్టారు? ఒక ముష్టిది కొట్టేది మీ ఊరు వస్తారు రోడ్డు మీద. దీనికి అంతటికి ఒకటే పరిష్కారం, పెళ్లి చేసేస్తే ఇవన్నీ సెట్ అయిపోతాయి. పంతులు గారు త్వరగా రండి. ఇవన్నీ కాదు, తాళి కట్టు. సరేనా? నేను చచ్చిపోతాను రా. ఒరే ఏం కాదురా, కట్టుకో. తాళి కట్టు. అల్లుడు గారు తాళి కట్టేయండి. బస్ స్టాప్ లో కొట్టిందే దాన్ని చెప్పితే దీన్ని పెళ్లి చేసుకుంటా. నేను కొడతారా? అన్నను పట్టుకుని ఎందుకు కొట్టావు నువ్వు? అన్నేం రాందా దున్నా దున్నా నిన్ను కూడా కొడతారా? పోరాయ్. రేపు బుగ్గలేని పెగ్గ ఏమైందిరా? ఇలాంటి వాళ్ళని మనం పెళ్లి చేసుకొని సుఖపడలేం. పదక్క. పెరిగారు ఆడదాన్ని కొట్టలేకపోయారు, మా కడుపుని చెడబుట్టారు కదరా. పులి పిల్లల్ని కానీ పిలి పిల్లలు కానీ వేరే వాళ్ళని కందాం. ఎక్స్ట్రా జబర్దస్త్. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. హలో, ఇక్కడ ఆవద అప్పారావు గారు ఎవరండి? ఎవరండి? ఇక్కడ అప్పారావు గారు అంటే నానే. ఎంతకీ నువ్వెవరో, ఎవరి కోసం వచ్చావు, ఏంటి సంగతి? జిడ్డు జనార్దన్ గారు పంపించారండి. అప్పారావు గారు కూతురు పెళ్లి చేసుకోవడానికి వచ్చా. జిడ్డు జగన్నాథం గారు మా మేనత్త మొగుడు పెళ్లి చూపులకు వచ్చింది మీరే నేటి. ఇప్పుడు పెళ్లి చూపులు ఎక్కడ? పెళ్లి చూపులు ఎక్కడ? మరి అల్లుడు గారు వచ్చారు, నించొని ఆహ్వానించమనొచ్చుగా. ఎంత మాట. ఏమే లక్ష్మి, రాబాబు కుడుకాలు పెట్టుకొని రామ్మ. ఏటి అడు ఏం పర్వాలేదు, మనకు అలవాటేనే ఇలాంటివన్నీ. అవును మాయా. అన్న నేను వేరే స్కిట్లు వేసుకుంటాను.
బ్రేక్ కావాలి బ్రేక్ కావాలి అన్నాగా. బ్రేక్ అనుకుంటే ఏదో బ్రేక్ అనుకున్నా. రా, రా, రా. ఏ, పదరా. ఓలు ఎతగాడు. మా మేనత్మ కూడా జిడ్డు జగన్నాథం లేడా? మన అమ్మాయిని చూసుకోవడానికి బాబు వచ్చాడు. బాబు ఇక అల్లుడి గారికి మర్యాదలు ఏం లేవా? ఉన్నాయి ఉన్నాయి బాబు. ఓ మా చిన్న ఆవదం బుడ్డే, ఒరే చిన్నోడా. రేయ్, అమ్మాయిని పిలిపించండి. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. రేయ్, ఏం చేస్తున్నావురా? మరి మాకు ఇలా అమ్మాయిని పిలిపించండి. ఇల్లిగో బాబు మా ఆముదం అపరంజి. ఇదిగో. అమ్మాయికి ఆటా పాట ఏమైనా వచ్చా? అయ్యి బాబాయ్, ఆ. ఆట పాటల్లో ఛాంపియన్. ఏది ఏమను? ఎన్ని జన్మలెత్తినా ఆడదిగా పుట్టాలని, అందంగా పెరగాలని, చిన్నగా వయసులోంచి చిన్నలోకి పెళ్ళంటూ చేసుకుంటా. మా అపరంజి ప్రేమలో అల్లుడు పడిపోయాడు. ఎప్పటిదాకా అమ్మాయి డాన్స్ లోనే అనుకున్నాను. కుంఫులో కూడా నంబర్ 1. నేను పెళ్ళంటూ చేసుకుంటే ఈ అమ్మాయిని చేసుకుంటా. ఒరే ఒక్క నిమిషం. మీ బావగారి పేరు కనుక్కోరా. ఏంట్రా? నా పేరు లడ్డు. ఏం పేరు రానా? లడ్డు. ఎంతవరకు చదువుకున్నా చూసుకోవాలి. ఏంద్రా? చదువుకుంటా. ఒక డిగ్రీ వరకు చదివారా? ఆయనకు ఏదంటే ఇష్టం అడుగు. ఏమంటిస్తావురా? ఒకసారి వెనక్కి తిరుగు. ఎవడైనా నన్ను మాట మాటికి విసిగిస్తే ఇలా నడ్డి మీద తగలబెడతాను. ఆయనకే కాదురా తనడము, మాకు కూడా వచ్చురా. అమ్మా అపరంజి అల్లుడు డీలో ఛాంపియన్ అంట. ఆయన్ని కూడా ఒక డాన్స్ మొక్క వేయమను. మీరు ఒక డాన్స్ చేయొచ్చుగా. డీలో ఎంత వచ్చిందని అడగమే. ఎంత వచ్చింది? 4 లక్షలు. అవునా? కావాలా? బాబు చిన్న మాట, మా వంశంలో పెళ్లి చూపులు అవ్వాలనుకుంటే కబడ్డీ ఆడాలి బాబు. ఏంటి? కబడ్డీ కబడ్డీ. కబడ్డీయా? రెడీ మావి గారు. మా బాబు కబడ్డీలో ఏమనుకుంటున్నారు చూసారా? ఆ. అవినాష్ తమ్ముడు అంటే నాకు తమ్ముడితో సమానం. కోతకెళ్ళరా. అన్న అదేంటన్నా నువ్వు ఉండగా నేను వెళ్తా. రే నీకు అర్థం కావట్లేదు. యుద్ధం చేసేటప్పుడు రాజు ముందు వెళ్తాడా, మంత్రి ముందు వెళ్తాడా? మా ఓడి రెడీ వెళ్ళండి. సింతాకు చిన్నది బంతి పువ్వు పెద్దది, సింతాకు చిన్నది బంతి పువ్వు పెద్దది. బావగారు నువ్వే అవుట్ చేయాలి. ఏమంటావు? కూత ఏంటి? కూత కబడ్డీ కబడ్డీ. కబడ్డీ. వెళ్ళు. మీ వల్ల కాదు కానీ నేను అవుట్ చేసేస్తానుండు. ఆవదమట్టు నీకే ఒట్టు, ఆవదమట్టు నీకే ఒట్టు, ఆవదమట్టు నీకే ఒట్టు, ఆవదమట్టు నీకే ఒట్టు, అవుట్. ఆవదమట్టు నీకే ఒట్టు, ఆవదమట్టు నీకే ఒట్టు, ఆవదమట్టు నీకే ఒట్టు, ఆవదమట్టు నీకే ఒట్టు, ఆవదమట్టు నీకే ఒట్టు. ఇంకా లాభం లేదు. పెళ్లి ఏర్పాట్లు చేయండి. రండి పెళ్లి. దండలు తీసుకొని రాయే లక్ష్మి. మరి ఎల్రా బాపాకెళ్ళ.
లడ్డు. ఎట్టు చెప్పుతున్నారా అమ్మా అవదమా అప్రంజి కొట్టుకోయే ఏసే దండ బాబు నువ్వు ఒరే, ఒరే. ఎవడో లేపండి. నేను లేపుతాను బావ నీకు. ఒక్కడినొక్కడు లాక్కోకండి, ఏమైనా పోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఆల్రెడీ పోయింది ఒకటి నెక్స్ట్ ఏంటి? 7 అడుగులు. 7 అడుగులా? నడవాలి 1 2 3 4 5 6 7. ఇంత తొందర అయిపోతుందా ఆల్ ది బెస్ట్ ఇలా రా ఒకసారి, ఇలా ఇలా పంపించు. బామ్మర్ది. ఇంట్లోకి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? ఇప్పుడైతే 2 నిమిషాలు పల్లె వెలుగులు వెళ్తావా, సూపర్ లగ్జరీలు వెళ్తావా? పల్లె వెలుగు సరుకు తిరుగు. వెళ్ళిపోతా వెళ్ళిపో. ఏకాంత సేవ నీ కొంటే కాల ఎక్స్ట్రా జబర్దస్త్. చుక్కలో చెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. సీనయ్యా నా సీనయ్యా తలకాయ కూర అనుకుంటా నీ తనమును గాల్లో గలుపుకుంటివా మరిది మరిదో. ఏమిందయ్యా ఏమయ్యా సచ్చింది పక్కింటోడో ఎదురింటోడో కాదయ్యా నీ తోడ పుట్టిన తోడ. ఏడుపు పోయిందయ్యా, రాళ్ళకైనా నీళ్లు గారుతాయి కదయ్యా, అంతకన్నా బండ గారిపోయిందా నీ గుండె? నీ కంట్లే కాకులు పొడవా. ఏమయ్యా ఒక ముచ్చట అర్థం కాక అడుగుతా, మనం ఒక గల్లీలో పోతే కుక్క గరిస్తే మళ్ళా గల్లీకి పోము. నువ్వేందయ్యా రుచి మరిగిన కుక్కలాక ఆ బుల్లెట్ భాస్కర్ గాడు ఒక్కసారి గుద్దితే వరుసబెట్టి గుద్దికుంటున్నావేందయ్యా? నీకు గుద్ది పిచ్చకంలో కూడా వేరే సెన్స్ కావాలమ్మా. నా మొగనికి 7-10,000 రూపాయల డీజిల్ ఓపించుకొని కాశ్మీర్కి పోయి గుద్దించుకుంటాడు. అది సరిపోలేదని సెంట్రల్ జైలు పోయి గుద్దించుకుంటాడు. అయ్యా నీవు గుద్దుడేనా ఆనేమన్నా గుద్దుడు ఉన్నదా? ఈ కండు చూడాలంటున్నాయి అయ్యా. అది గుద్దుడికి అలవాటు పడిపోయాడు. ఒక ముచ్చట చెప్తా, నువ్వు యాదిలో పెట్టుకో. ఆ బుల్లెడు భాస్కర్ గారిని నరకయ్యా మాట్లాడవేందయ్యా? నీకు విషయం ఎరికేనా? నీ తమ్ముని పిండము కాకులు ముట్టలే, కుక్కలు తినలే, ఎందుకో ఎరికేనా అయ్యా? ఆయన ఆత్మ శాంతించలే. ఆ బుల్లెట్ భాస్కర్ గాని తలకాయ నరికి తీసుకొనిరా, అదే తలకాయను పిండంగా వండి పెడతా, అప్పుడు కాకులు తింటాయి, ఆయన ఆత్మ శాంతిస్తుందయ్యా. మాట్లాడయ్యా. అమ్మా ఈ నమలుడు చూసినవా? ఎప్పుడు బర్రె నోట్లే గడ్డి పెట్టుకొని నెమరేసినట్టే ఇట్లా అంటుంటాడు. నిన్ను కాదయ్యా, నిన్ను కాదు. రే సూరి వాయమ్మో మొగోడు పొరుచుకొచ్చిండమ్మా. వదినా వదినా రొమ్మిర్చడం కాదురా వాయమ్మో. ఈ రొమ్మును చూసి భయపడేటోడే ఉవ్వలేడు ఈ ఊళ్ళో. అన్ని తలకాయ కూరలు వండి పెడితే బొజ్జ వెంచుడు వెనకం వెంచుడు కాదురా. అయ్యా నీకు చెప్తున్నా, నీ తమ్ముళ్ళతోటి కాలే నీతోటి కాలే నా తమ్ముళ్ళని పిలిపించిన. తమ్ముళ్ళు మీ పేర్లు చెప్పుకోండి మీ బావకు. బావా బోరబండ భిక్షాపతి. ఒరే తమ్ముడు అక్క నువ్వు గనక ఆ బుల్లెట్ భాస్కర్ గాని తలకాయ దేలేదనుకో, నాకు అడవి పంది దొరికిందని ఊరోళ్ళందరికి చెప్పి నీ ఊర పంది మాంసాన్ని వారం రోజులు వండి పెడతా. వామ్మో ఏం మాట్లాడుతున్నావే? ఆ బుల్లెట్ భాస్కర్ గారి తల నరికి ఏకైక వ్యక్తి నేను ఒక్కనే. ఇదే కావాలి నా మొగంలో చూడాలనుకున్న పౌరుషం. ఇది ఇంట్లో కాదయ్యా, బయట చూపిస్తా. భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో. రేయ్ ఇలారా. ఏం పనిరా నీకు ఇక్కడ?
చూడడానికి కానీ పెళ్లి చూపులు అవుతున్నారా? వాడు నా గెస్ట్, వాడికి వచ్చాడు, వాడి మీద చేయబడద్దు. అయ్యా నేను ఇంట్లోకి పోతున్నా, తెగంగానే నాకు కబురు చేయి, వస్తా. ఉండో యాదే, చివరి వరకు ఏం జరుగుతుందో చూసి ఎంజాయ్ చేయి. ఇక్కడ ఉండవు. మూర్తి, వీడి పేరుందా లిస్ట్ లో, బైండర్ లిస్ట్ లో? ఉంది సార్. స్టేషన్. అవును రే, సీని గారు చచ్చిపోతే నీకేం చెప్పాడు రా? తలకాయ కూరలో మసాలా ఎక్కువ తగ్గించమన్నాడు. సన్నత్నారులో నేను అలాగే తిరగాలని రాలి పోయించడానికి వచ్చాను. ఏంటిది? సనత్నారులు ఎవరికి పోసుకోవడం రాదనుకున్నారా? మూర్తి, ఈ స్టేషన్ తీసుకురా. రేయ్, యాదమ్మ కళ్ళ ముందే యాదమ్మ ముఖం తీసుకొని పోతున్నావా? నరుకుతాం. బుద్ధుందే నీకు కొంచెమేనా? ఆడి ఎదవైతే ఆడి మార్చాల్సింది పోయి వెనకేసుకొస్తావా? నీ వల్ల ఆడ తయారయ్యాడు. ఇంకొకసారి కానీ పిచ్చి పిచ్చి చేస్తాడు వేసుకుంటే ఎర్రగడ్డ కాదు, వైజాగ్ చిన్నవెల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తా. అయ్యా వస్తా, నువ్వేం కావాలంటే తీసుకొస్తా. తల తీసుకొని రా అయ్యా. పదరా నువ్వు ఎదవ యాక్షన్ పదా. మూర్తి, ఏమైంది మూర్తి? ఏంటి సార్ బీభత్సం చేశాడు సార్? లేవండి అయ్యా, పొట్టలు పెంచరు కదా డిపార్ట్మెంట్ లో చేరి ఒక రౌడీని కూడా డీల్ చేయలేరు. ఎందుకు వస్తారా డిపార్ట్మెంట్ కి? వెనక్కి సిగ్గుండాలి. సత్తిగడ 6 మందిని కొట్టాడు ఏకంగా. ఏం చేస్తారా ఒక్కొక్కరి లోపలండి? అందరు లొంగిపోండి, మీ ఎస్ఐ సంగతి నేను చూసుకుంటా. కట్టేడే సత్తి, నువ్వు కొడితే చూడాలని సత్తి నాకు ఎస్ఐని సాగు కొట్టి వాళ్ళ నీకన్నా నాకు కసి ఎక్కువ ఉంది. నాకు ఇప్పుడు సెంటిమెంట్లు గుర్తుకు రావద్దు, ముఖ్యంగా మీ వదిలి నాకు గుర్తుకు రావద్దు. భాస్కర్ గారిని చంపే ఆఫర్ వచ్చింది ఇప్పుడు నాకు. రింగ్ టోన్ అన్నా, మొన్న నువ్వు వదిన రొమాన్స్ చేసుకోగా మంచిగా ఉన్నది, అందుకే పెట్టుకున్నా. నువ్వు కూడా పెట్టుకున్నా మంచి. సరే అన్న, పెట్టేస్తాను లోపల. ఏంటదే రింగ్ టోన్ అన్న. మొత్తం నిన్ను కొట్టించింది వాడే. ఒక్క నిమిషం అన్న. ఏమైందిరా? తిల్లు మంచిగా ఉన్నది, ఫేస్బుక్ లో పెడితే మంచి లైక్లు వస్తాయి. ఒక్క నిమిషం అన్న. అరే, బుల్లెట్ భాస్కర్ చంపుతుంటే ఆడు చూడాలి. వాడిని వాటర్ కొట్టంట. లేవండి. అరే, కౌన్ బనేగా కరోడ్పతి క్వశ్చన్స్ ఉన్నాయి కదరా, అవి అడుగుదాం రా. అడుక్కున్నా. పిచ్చెక్కి పోతుంది. స్టేషన్ లో ఎన్ని కేసులు ఉన్నాయి? 3 కేసులు ఉన్నాయి. ఏంటి అవి? ఒకటి సూట్ కేసు, రెండోది బ్రీఫ్ కేసు, ఒకటి నా కేసు. కాలిందారా 8 ఎపిసోడ్లుగా నేనంత నరకం అనిపిస్తున్నాను తెలుసా? ఆ నరకం ఏంటో నువ్వు అనిపించాలి. నీ వెనకాల ఎవరెవరున్నారా? వెంకట్రావు అని ఏజెంట్ మా ఇంటి వెనకాల ఉంటాడు. వాడి గురించి ఎందుకురా? బాగా పడ్డది కదా నన్ను కొట్టినప్పుడు. నీ ప్లాన్ ఏంట్రా? నా ప్లాన్ మారింది. ఏంటది? మొన్నటిదాకా 3 నెలలకి 399 రూపాయలు, ఇప్పుడు 469 రూపాయలు చేశాడు. ఎవడు? జియో వానర్. అడగరా, నువ్వు ఎన్ని క్వశ్చన్స్ అడిగితే అన్నిటికీ ఆన్సర్ చెప్తారు. మిషన్ ఇంపాసిబుల్ హీరో ఎవర్రా? బ్యాచ్ నంబర్ 3456 ట్రైన్ ఎట్ బీసెంట్ రోడ్ విజయవాడ. టాప్ ఇన్ ఆల్ ఇండియా మిషన్. ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్, 24/7, 365 డేస్ ఆన్ డ్యూటీ. సుడిగాలి సుధీర్. దిస్ ఇస్ ఆల్ టైమ్ రికార్డ్. మీ టీంలో
ఇంకెంతమంది ఉన్నారా? 11 మంది ఉన్నారు. ఎవరెవర్రా? చెమ్మక చంద్ర, రచ్చ రవి, రాకెట్ రాఘవ, ఇంకా చాలా మంది ఉన్నారు. అందులోకి ఎదో కూడా ఉన్నాడు, ఎవరు? సునామీ సుధాకర్. నేను ఒకటి అడుగుతా, నీ ఇంకో చెప్తున్నా, నరికి పాడేస్తా. రేయ్, ఇలా కాదురా, టైం వచ్చేసిందిరా. ఆగ్రా, ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి, ఎందుకు ఆవేశపడతావు? ఆ అడుగు నువ్వు మర్చిపోయి చెప్పొచ్చుగా. అణు బాంబు డేంజరా, హైడ్రోజన్ బాంబు డేంజరా? అనసూయ డేంజర్. ఎందుకో? బాంబు వెళ్తే 1,00,000 మంది చేస్తారు. ఇవి నవ్వితే ఎంతమంది చేస్తారు ఎవరికి తెలియదు. ఇలా కాదురా, దీన్ని చంపేరా. టైం వచ్చిందా, పక్కకి తప్పుకో. కళ ఒరే తమ్ముళ్ళు, మీ బావకు పిడిచొచ్చినట్టు తాళం చేలు తీసుకురండి రా. తాళం చేలు తీసుకురండి. చంపినా చంపినా చంపినా. బుల్లెట్ భాస్కర్ గాని నరికినా. నీ బతుకు జాడ నరికిండు, నరికిండు నీ నరకుడు. అంటే ఇదంతా కళ్ళనా? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి ఏరా అన్నా, రింగ్ టోన్ మార్చలేరా? అరే నేను ఆడ మార్చినన్నా, ఎప్పటి నుంచి ఉన్నది ఇదే రింగ్ టోను. రాత్రి కళలో వేరేది వచ్చింది కదా. సరే, ఎందుకు వెళ్తున్నావురా? నేనన్నా దినం శనివారం వచ్చింది కదన్నా. అయితే ఏంటో? శనివారం నాడు మనం తలకాయ కూడా తినం కదన్నా. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టా? ఎక్స్ట్రా జబర్దస్త్. చామంతి ఏమిటే ఈ వింత, ఈ చిన్నవానికి కలిగే నేల గిలిగింత, లేని పులకింత. ఓ చిన్నారి చెల్లి పెళ్ళి జరిగింది, ఈ చిలకమ్మకు నాకు వరస కుదిరింది. చామంతి పూలు వచ్చాడట. ఏమిటి రాధా, మనిషిని చూసినట్టు చూసి అలా వెళ్ళిపోతావే? అయినా రాజాబాబు, ఇక్కడేం పని? మీరు వెళ్ళిపోండి. ఏమిటి రాధా, ఎప్పుడు లేని కొత్తగా మాట్లాడుతున్నావు? అబ్బా, నలుగురు చూస్తే మనం ఏమనుకుంటారు? నలుగురిని అడిగే ప్రేమించావా? నలుగురిని అడిగే నాతో కలిసి తిరిగావా? ఏం మాటలు ఇవి? మీరెక్కడ మేమెక్కడ? అద్దాల మెడలో మీరుంటారు, పూరి గుడిసెలో మేముంటాం. మరి ఈ గుడిసి అంతకన్నా పిచ్చబెట్టరా మరి? ప్రేమించుకోవడానికి బేదరికం అడ్డొచ్చిందా ఇప్పుడు? ఇన్ని రోజులు నీ వెంట తిప్పుకున్నావే, ఇప్పుడు కాదంటావే? నన్ను ప్రేమించలేదని ఒక్క మాట చెప్పు. నిన్ను ప్రేమించలేదు ప్రేమించలేదు ప్రేమించలేదు. ఇప్పుడు చెప్పు రాధా, నిజంగా నన్ను ప్రేమించలేదు? ప్రేమించా. ప్రేమించకపోతే ఈ పచ్చబొట్టు ఎక్కడి నుంచి వచ్చింది? రాధా, ఒక్కసారి ఈ పచ్చబొట్టు ఎందుకు పొడిపించుకున్నావో నాకు కాసి చూసి చెప్పు. పచ్చబొట్టు చెరిగిపోదులే నా రాజా, పడుతు గంట చెదరిపోదులే నా రాజా. పచ్చబొట్టు చెరిగిపోదులే నారాణి, పడుచు జంట చెదరిపోదులే నారాణి. సమయం అయింది, మా అమ్మ వెయిట్ చేస్తుంటది, నేను వెళ్ళిపోతాను. అప్పుడే వెళ్ళిపోతావే? నీ కోసం నేను కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతావు? తర్వాత కలుద్దాం. రాధా, రాధా, రాధా. దాని గుడిసెలోకి వెళ్ళిపోయింది. ఎక్కడి నుంచి వస్తున్నావమ్మా? తోటకెళ్ళొచ్చాను. ఈడొచ్చిన ఆడపిల్లవి 3 గంటల వరకు నువ్వు ఇలా రోడ్ల మీద తిరిగి ఇంటికి వస్తే ఈ లోకం ఏమనుకుంటుంది తల్లి? అమ్మా, అంటే నేను అనుమానిస్తున్నావా? అయ్యో భగవంతుడా, ఆ రాజాబాబుతో కలిసి నువ్వు చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నావని ఈ లోకం కాకులై నన్ను పొడుస్తున్నారు తల్లి. రాజాబాబు చాలా మంచివాడు. పెళ్లికి ముందు మీ నాన్నగారు కూడా నాతో ఇలాగే చెప్పారమ్మా. ఇప్పుడేమయ్యాడు? పెళ్లి కాకుండానే నువ్వు కడుపులో పడ్డావని తెలిసి రోడ్డు మీద మన ఇద్దరిని విడిచిపెట్టి వెళ్ళిపోయారమ్మా. అమ్మా, రాజాబాబు నేను ప్రేమిస్తున్నానమ్మా, ఆయన అలాంటి వాడు కాదు. నా జీవితంలో నీ జీవితం లేదమ్మా, కాకూడదు. ఆయన ప్రేమిస్తున్నాను రాణి, ప్రేమిస్తున్నాను. అమ్మా రాణి.
రంగయ్య, అమ్మా మన ఎస్టేట్ పనులన్నీ బాగా జరుగుతున్నాయా? ఓ నాయను, అన్ని సక్రమంగానే జరుగుతున్నాయమ్మా. అమ్మగారు, బాబు, మీతో కొంచెం మాట్లాడే పని ఉంది. ఒక్కగానొక్క కొడుకువి, నువ్వు పుట్టినప్పటి నుంచి ఏది కాదనకుండా ఇచ్చావు నాయన. కార్లు కావాలా, మేడలు కావాలా, ఏం కావాలో చెప్పు నాయన. నేను ఈ మధ్యన ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఎవరి కూతురును నాయన? మైసూర్ మహారాజు కూతురునా, పిఠాపురం జమీందారు గారి కూతురునా? మన ఇంట్లో పనిచేసే రాధని ప్రేమించానమ్మా. బాబో బాబో, మన అంతస్తు ఎక్కడా, దాని అంతస్తు ఎక్కడా? మన స్థాయి ఏమిటి, దాని స్థాయి ఏమిటి? ఒక్కటి గుర్తుంచుకో, తేనెటీగా తేనె పట్టు చుట్టూ తిరిగినంత మాత్రాన తేనెని సొంతం చేసుకోలేదు రాజాబాబు. కష్టపడడం వాళ్ళ కర్తవ్యం, దాన్ని అనుభవించడం మన హక్కు. ఎప్పటికైనా జమీందారులు జమీందారులే, బానిసలు బానిసలే. ఏం మాట్లాడుతున్నావమ్మా? పెట్టుబడిదారి వ్యవస్థ పోయి ఆర్థిక సంస్కరణలు మొదలవుతున్న ఈ రోజుల్లో నువ్వు మాట్లాడే మాటలా? ఈ బానిస బతుకులు పోయాయమ్మా. ఎవరు బానిసలు కాదు, ఎవరు దొరలు కాదు, ఎవరు జమీందారులు కాదు, మనుషులంతా ఒక్కటే అమ్మా. 600 నేను రాధ మెడలోనే తాళి కడతాను కడతాను కడతాను. బాగా నూరిపోసిందే ఆ నంగనాచి. కన్న తల్లికే ఎదురు చెప్పే గొప్పవాడవయ్యావే. నువ్వు ఎన్ని చెప్పినా సరే నేను రాధనే పెళ్లి చేసుకుంటా. బాబు బాబు, రంగయ్య, ఇంట్లోకి వెళ్దాం పదయ్య. ఎందుకు ఎందుకు? ఎంతసేపు అయింది రాధా వచ్చి? అయినా మీరు ఇక్కడికి వచ్చారు? ఈ రోజు అటో ఇటో తేలిపోలే రాధా. వద్దు రాజాబాబు, మీకు నాకు తగదు, దయచేసి వెళ్ళిపోండి. నువ్వు లేకుండా ఒక్క నిమిషం కూడా బతకలేను సుమా. ఈ సమస్యకు ఇప్పుడే పరిష్కారం చెప్తాను. ఒక్క నిమిషం ఆగు. కళ్ళలో పెళ్లి పందిరి కనపడసాగే, పల్లకీలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే. కళ్ళలో పెళ్లి పందిరి కనపడసాగే, పల్లకీలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే. అమ్మా అమ్మా, రాజాబాబు, కన్న తల్లికి కంటి నిండా శోకాన్ని మిగిల్చే పని చేయడం ఎంతవరకు ధర్మం, న్యాయం? ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తప్ప? ఏం మాట్లాడుతున్నాడో చూసావా రంగయ్య? రాజాబాబు, అమ్మగారిని గురించి మాట్లాడచ్చా మీరు? రంగయ్య, నీకు ఎంత ధైర్యం ఉంటే మా సొంత విషయాలు కలగ చేసుకుంటావు? రాజాబాబు, రంగైనా అనుకో. మన ఎస్టేట్ పనులన్నీ సొంత మనిషిలా చూసుకుంటున్నా రంగయ్యనా, నువ్వు పని మనిషి అని మాట్లాడుతున్నావు. రంగయ్య గారు, ఏదో మా అమ్మలో మార్పు రావాలని అలా మాట్లాడాను గాని మీరంటే నాకు చాలా గౌరవం సుమా. నన్ను క్షమించానని ఒక్క మాట రండి రంగయ్య. క్షమించానని ఒక్క మాట. అమ్మగారు, ఎలాగైనా కాస్త పెద్ద మనసు చేసుకుని ఆ జంటను ఆశీర్వదించండి అమ్మా. రండి బాబు, పిల్ల పాపలతో కలకాలం వర్దిల్లండి నాయన. రంగయ్య, బాబు ఏర్పాట్లన్నీ చూసుకొని ఇంట్లోకి వచ్చే రంగయ్య, ఇంట్లోకి వచ్చే రంగయ్య. ఈనాటి ఈ బంధమే నాటిదో, ఏనాడు పెనవేసి ముడివేసెనో. ఈనాటి ఈ బంధమే నాటిదో, ఏనాడు పెనవేసి ముడివేసెను. గుడ్ షాట్. భలే గుర్రాడు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు సరిగా చూసుకో, ఏడవాలి. మొక్కలు చూసుకొని వచ్చేస్తే ఇలాగే అవుతుంది. వీడు 3 ఏళ్ళ నుంచి కోమలు ఉన్నాడా? 3 సంవత్సరముల నుంచి కోమాలో ఉండి నా కొడుకు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు డాక్టర్. ఇప్పటికైనా మాట్లాడతాడంటారా? మరి కాసేపట్లో కళ్ళు తెరుస్తారు. ప్రాణానికి ఏ ప్రమాదం లేదు కదా? ప్రాణాలకి ఎటువంటి ప్రమాదం లేదు, కానీ 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 ఆయనకి జరిగిన ప్రమాదంలో గతం మర్చిపోయారు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన జరిగిన ప్రమాదం గురించి కానీ, ఆయన జరిగిన పెళ్లి గురించి కానీ అస్సలు గుర్తు చేయొద్దు. చేస్తే ఆయన ప్రాణానికే ప్రమాదం. ప్రమాదం. ఒరే నీ కథ. ఎవరండి మీరంతా? రాజాబాబు, నేను రంగయ్యని బాబు. మన ఇంటి రంగయ్య బాబు, మన సొంత మనిషి లాంటి వాడు.
చూడడానికి మాతృమూర్తులే కనిపిస్తున్నారు. తమరెవరండి? రాజా బాబు, మీ అమ్మగారు బాబు. ఎవరండి మీరు? అబ్బా, ఇది కుమిలిపోతుందిరా ఇది. దేవుడా ఎంత కష్టాన్ని ఇచ్చావు. మిమ్మల్ని అడుగుతుంటే మాట్లాడరే. భగవంతుడా, భగవంతుడా, అలాగ అందిస్తే చెప్తాడు. నేను ఇంట్లో పని మనిషిని. ఇంతకీ ఆ పిల్లోడు ఎవరు? మా బాబే. ఇంతకీ మీ ఆయన గారు ఏం చేస్తుంటారు? అంటే పెళ్లి కాకుండానే పిల్లాడికి తల్లి అయ్యావు. భగవంతుడా, అయ్యో దేవుడా. నేను అలా బయటికి వెళ్ళి వస్తా. రంగయ్య, బయటికి వెళ్ళడానికి ఏర్పాట్లు చేయండి. బయటికి వెళ్తాక ఏర్పాటు చేసి పెట్టరు బాబు. రంగయ్య, ఇంట్లోకి వెళ్తున్నావా రంగయ్య? ఇంట్లోకి వెళ్తున్నావా రంగయ్య? నువ్వు కూడా వెళ్ళమ్మా. అమ్మా, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏమిటి నాయన? ఈ అమ్మాయి పేరు రోజీ, పిఠాపురం జమీందారు గారి అమ్మాయి. మీ ఇద్దరం మనసులు ఇచ్చి పుచ్చుకున్నాం. పెళ్ళంటూ చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకుంటా. నీకు ఇంతకు ముందే నువ్వు ఇంతకు ముందే అనడం, ఇది కప్పలా తల ఊపడం. అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? ఏమిటో, అయినా మీ అనుమతితో నాకు అనవసరం. రోజీ, నువ్వు చక్కగా పాడతావని విన్నాను. ఏది నా కోసం పాడతావు? ఇప్పుడు ఇటు పేరు వహిస్తాడా? ఏమిటి రోజీ, నువ్వు పాడుతూ ఉంటే నేను పియానో వాయించిన? ఇంకే పాడు. మనసు తీరా నవ్వులే 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 నవ్వాలి, మనము రోజు పండుగ 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 చేయాలి. నీకు కాబోయే కోడలు పాటల్లో ఎంత అద్భుతంగా పాడుతుంది. ఇటువంటి అమ్మాయి నీకు ఎక్కడైనా దొరుకుతుందా అమ్మా? నీకు బయట ఎవరు మగాళ్ళు దొరకలేదా? మా రాజబాబు దొరికాడా? ఇక్కడి వెళ్ళిపో. ఏమిటి ఇంట్లో పని చేసుకున్న దానివి నేను ప్రేమించిన అమ్మాయిని తోస్తావే? వెళ్ళిపో నువ్వే ఇంట్లోంచి. పచ్చబొట్టు చెరిగిపోదులే నా రాజా, పడుతు జంట చెదరిపోదులే నా రాజా, పచ్చబొట్టు చెరిగిపోదులే. మంచిగా పాడే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి నువ్వు పాటలు పాడతావే? పెళ్లి కాకుండా తల్లి అయింది కాకుండా నన్ను వలలో పడేయడానికి చూస్తున్నావే? రాజబాబు ఏం మాట్లాడుతున్నారు? లేకపోతే నంగనాచి మాటలు నా దగ్గర మాట్లాడు. అమ్మా, మీరు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా సరే నేను రోజీనే పెళ్లి చేసుకుంటాను. రోజీతోనే నా జీవితం. నా దేవుణ్ణి నీ చంపుకున్నానా? నేను చచ్చిపోతాను, నేను వెళ్ళిపోతాను. ఎవరే నువ్వు టిక్కులాడి? ఎవరమ్మా ఇది? ఇంతకీ రాదెక్కడ? రాధ వెళ్ళిపోతుంది బాబు, వెళ్ళిపోతుంది. ఏమిటి రాధా? నన్ను వదిలేసి నువ్వు ఒంటరిదానివి అయిపోతావు అనుకుంటున్నావా? పరిగెడుతున్నాడు రాధా, రాధా నిన్నే. రాధా, హీరో పరిగెట్టలేకపోతున్నాడు. ఏమిటి రాధా? నన్ను గుర్తుపెట్టారా? గుర్తుపట్టడం ఏమిటి రాధా? ఇంతకీ వీడెవడు? మన ప్రేమకు ప్రతిరూపం మన బాబు. మన ప్రేమకు ప్రతిరూపం మన బాబండి. ఏమిటి రాధా? చెట్టంత కొడుకు పుట్టేశాడు అప్పుడే నాకు. కనీసం నీతో కాపురం చేసిన రోజులు గుర్తుకులేవు. పిల్లడు ఎలా పుట్టాడో కూడా నాకు తెలియదు. నువ్వు చెప్తుంది నిజమేనా? నిజమండి, మన బాబే అండి. నాకన్నా నీ పోలికలు ఎక్కువ ఉన్నాయి రాధా. మనం వెంటనే ఇంటికి పోవాలి. ఆ ట్రైన్ చూడు, మృత్యులా మన వెంటే వస్తుంది. రా. ఏమండి, పట్టణంలో కాలు విరుస్తుందండి. భగవంతుడా, ఇప్పుడు ఏం చేయాలి రాధా? చావైనా బ్రతికైనా నీతోనే రాధా. లేదు రాధా, నేను పుట్టింది నీకోసం, చచ్చేది నీకోసం. నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోతావా రాధా? రాధా, రాధా. చూసావా రాధా, ఆ ప్రకృతి కూడా మన ప్రేమ ముందు ఎలా తల వంచిందో. అవునండి, ఇంకా మనల్ని ఎవరు విడదీయలేదు రాధా. అవునండి. పచ్చబొట్టు చెరిగిపో